బ్రాహ్మణోత్తముడు సరస్వతి పుత్రుడు బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నైతిక విలువల సలహాదారునిగా నియమించింది. ఆయన ఈ మధ్య కాలంలో విద్యార్థుల సమావేశంలో పాల్గొని 4 మంచి మాటలు చెప్పారు. తల్లిదండ్రులు గురువులను గౌరవించని వాళ్లకు, కుటుంబ విలువలు పాటించని వాళ్లకు, సోదరీమణులకు విలువనివ్వని వాళ్లకు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఇందులో తప్పేముంది? ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాగంటి వారిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఆయన చెప్పిన ఏ లక్షణము తమ నాయకుల్లో లేకపోగా అన్ని అవలక్షణాలే ఉన్నాయని తెలిసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాగంటి వారిపై బూతులతో రెచ్చిపోతున్నారు. నైతిక విలువల గురించి మాట్లాడితే వాళ్లకు మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న, మండదా తమ్ముడు, మండదా అమ్మ, ఎందుకంటే వాళ్లకు లేనిదే అదే కదా. విద్యార్థులకు బూతులు, మార్ఫింగులు, రౌడీయిజం, గూండాయిజం, ఫ్యాక్షనిజం లాంటివి నేర్పించాల్సింది పోయి నైతిక విలువలు నేర్పిస్తారా అని వాళ్ళ స్టైల్లో రెచ్చిపోతున్నారు. ఇవన్నీ చూస్తేనే మంచికి కాలం లేదురా బాయ్, మంచి రోజులు పోయాయి, ముంచుకొచ్చే రోజులు ముందున్నాయనిపిస్తుంది.